చాలామంది నైట్ నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది చిన్న కోపం, చిరాకుల దగ్గర నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిద్దనమాట. చుట్టు పీక్కుంటారు. ఇంకా నీ మీద నీకు విరక్తిస్తే ఏందిరా ఇది ఈ జీవితం అనిపించిద్దనమాట. కారణాలు ఏవైనా కావచ్చు. నువ్వు సెల్ ఫోన్లు ఎక్కువసేపు చూడటం కావచ్చు, లేట్ నైట్ దాకా, లేదా ల్యాప్టాప్ కానీ, ఏదైనా వర్క్ స్ట్రెస్ కానీ, లేకపోతే ఇంట్లో పీస్ లేకపోవడం కానీ, కారణం ఏదైనా నీకు నిద్ర పట్టకుండా ఇబ్బంది ఉంటే, హెడేక్ ఉంటే ఏం చేయాలంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి. లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మసాజ్ చేసుకోవటం, సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. అదే తలనొప్పి లేకుండా జస్ట్ ఇంకా వేరే కారణాల వల్ల అయితే ఒక సింపుల్ ట్రిక్ ఉండిద్ది. మీరు ర్యాపిడ్ బ్లింకింగ్ చేశారనుకో, ఫ్యూ సెకండ్స్ ర్యాపిడ్ బ్లింకింగ్ చేయండి ఫాస్ట్గా. కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, తర్వాత ఆటోమేటిక్గా కళ్ళు క్లోజ్ అవుతాయి. నర్వ్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత నిద్ర పట్టిద్ది అనమాట. ఒకవేళ అది వద్దు, న్యాచురల్గా నాకు కావాలి అంటే ఈవినింగ్ టైంలో సన్నని చూడండి. సూర్యుని చూస్తే ఆ వామ్త్ అంతా నీ కళ్ళల్లోకి తీసుకుంటుంది, న్యాచురల్ లైట్ని. చాలామంది సూర్యుడు వైపు చూస్తే కళ్ళు దొబ్బుతాయి అంటారు. దొబ్బడం కాదు, నీ కళ్ళు ఐ సైట్ యాక్చువల్గా ఇంప్రూవ్ అయ్యిద్ది. సన్ చూడటం వల్ల హార్మోన్స్ బాడీ ప్రొడ్యూస్ చేసిద్ది. సన్ స్ట్రెంగ్తన్ అయ్యిద్ది. ఐ స్ట్రెంగ్తన్ అవ్వటం వల్ల నీకు ఇంకా ఉండే కొద్దీ బాడీ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నీ ఐ హెల్తే నీ బాడీ హెల్త్ని ఇండికేట్ చేసేది ఒక రకంగా చెప్పాలంటే. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ చాలామంది కళ్ళు దొబ్బుతాయి తొందరగా. ఎనీవే, సన్నని చూడండి. చూస్తే ఆ వామ్త్ వల్ల బయోలాజికల్ క్లాక్ యాక్టివేట్ అయ్యి సన్ సెట్ అయిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత మన బయోలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా మనకి నిద్రపోరా అని చెప్పిద్ది. ట్రై చేసి చూడండి. నేను చాలాసార్లు చేసాను, ఇప్పటికీ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఇట్ విల్ వర్క్, ట్రస్ట్ మీ. సో న్యాచురల్గా అయితే సూర్యుడు వైపు చూడండి. లేదు ఫోర్స్ఫుల్ మెథడ్ కావాలంటే ఈ ర్యాపిడ్ బ్లింకింగ్ కానీ, ఇంకా మసాజింగ్ కానీ, ఏదో ఒకటి రిలీవింగ్ ఏంటి అట్లా మీకు నచ్చింది ఏదైనా, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మిమ్మల్ని ఏంటి మీ యాక్టివిటీని పెంచే కాకుండా స్లీప్ ఇండ్యూసింగ్గా ఉండాలి, అంటే రిలీవింగ్గా ఉండాలన్నమాట. థ్రిల్లింగ్ కాకుండా రిలీవింగ్గా ఉంటే అప్పుడు మీరు స్లీప్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉండిద్ది. సో అట్లాంటివి ఏదైనా ఫాలో కండి.